అందరికీ నమస్కారం. చాలా రోజుల తర్వాత నేను ఇవాళ పొలంలో కాకుండా ఇంట్లో వీడియో చేస్తున్నాను. ఇవాళ ఈ వీడియోలో నేను ఎయిర్ ఫ్రైయర్ వల్ల ఉపయోగాలు ఏంటి, అసలు నిజంగా ఉపయోగకరమైన అది, ఒకవేళ ఉపయోగపడితే మనం ఎలాంటి ఎయిర్ ఫ్రైయర్ని సెలెక్ట్ చేసుకోవాలి, అంటే కొనుక్కోవాలి, దాన్ని ఎలా వాడాలి అనే విషయాలు నేను ఈ వీడియోలో నాకు తెలిసినంత వరకు చెప్పడానికి ట్రై చేస్తాను. ఈ వీడియో కొంచెం పెద్దగా ఉంది. ఎవరైతే మైక్రోవేవ్ అవెన్, ఓటీజీ, ఎయిర్ ఫ్రైయర్స్ లాంటివి యూజ్ చేయాలనుకుంటున్నారో అలాంటి వారికి ఈ వీడియో ఇన్ఫర్మేటివ్గా ఉంటుంది. మిగిలిన వాళ్ళకి కాస్త టైం వేస్ట్ లాగా అనిపిస్తుంది. బట్ ఎవరైతే ఇది అవసరం ఉంది అనుకుంటున్నారో వాళ్ళ వీడియోని పూర్తిగా స్కిప్ చేయకుండా చూడండి. అసలు ఎయిర్ ఫ్రైయర్ కొనాలనుకుంటే మనకు వచ్చే ఫస్ట్ డౌట్ ఏంటి అంటే, మైక్రోవేవ్ కొనుక్కోవచ్చు కదా, ఎయిర్ ఫ్రైయర్ ఎందుకు కొనుక్కోవాలి, మైక్రోవేవ్ అవెన్ కొనుక్కోవచ్చు కదా, లేకపోతే మామూలు ఓటీజీ కొనుక్కోవచ్చు కదా, ఎయిర్ ఫ్రైయర్ ఎందుకు కొనుక్కోవాలి, అసలు మూడిట్లో ఏది కొనుక్కోవాలనే డౌట్ వస్తుంది ఫస్ట్. ఒకవేళ ఆల్రెడీ మైక్రోవేవ్ అవెన్ కానీ ఓటీజీ కానీ మన ఇంట్లో ఉంటే అది ఉన్నా కూడా మనం ఎయిర్ ఫ్రైయర్ కొనుక్కోవాల్సిన అవసరం ఉందా అనే డౌట్ కూడా వస్తుంది. ఎయిర్ ఫ్రైయర్ అయినా మైక్రోవేవ్ అవెన్ అయినా ఓటీజీ అయినా వాటికి డిఫరెంట్ పర్పసెస్కే అవి సర్వ్ చేస్తాయి అనమాట. అంటే ఒక్కొక్క దాని వల్ల ఒక్కొక్క ఉపయోగం ఉంటుంది. మనం వండటానికి ఉపయోగించే రకరకాల పద్ధతులు ఉంటాయి. గ్యాస్ స్టవ్ మీద వండుతాము, కట్టెలపై మీద వండుతాము, బొగ్గులు కుంపటి మీద వండుతాము, మామూలుగా కన్వెన్షనల్ అంటే సాంప్రదాయక అవెన్లో వండుతాము, కుక్ చేసుకుంటాము, మైక్రోవేవ్ అవెన్ యూజ్ చేస్తాము, ఇలాంటి ఎయిర్ ఫ్రైయర్స్ యూజ్ చేస్తాము. మనం ఏది వాడినా సరే చివరికి మనం ఫైనల్ పర్పస్ ఏంటి అంటే మనం వండే ఆహారము మనకు నచ్చిన టేస్ట్ మరియు టెక్స్చర్ రావడం కోసం అనేసి మనం వీటన్నిటిని యూజ్ చేస్తాము. అయితే ఒక దాంట్లో వచ్చిన టేస్ట్ టెక్స్చర్ ఇంకొక దాంట్లో మనం చేస్తే రాదు. ఫర్ ఎగ్జాంపుల్ మొక్కజొన్న కండ ఉందనుకోండి, మనం దాన్ని బొగ్గుల మీద కాల్స్తే వచ్చే టేస్ట్ ఇంట్లో గ్యాస్ స్టవ్ మీద కానీ ఇంకా దేని మీద దాన్ని కాల్చినా కూడా టేస్ట్ రాదు. సో ఒక్కొక్క దానికి ఒక్కొక్క ఉపయోగం ఉంటుంది అనమాట. అన్నీ ఇంపార్టెంటే, కాకపోతే మనం ఎలాంటిది సెలెక్ట్ చేసుకోవాలంటే మన పర్సనల్ యూస్ ఏంటి, అసలు మనం దేనికోసం అది వాడాలనుకుంటున్నాము అనేది మనకు ఒక క్లారిటీ ఉంటే మనకు తెలిస్తే అప్పుడు ఏది కొనుక్కోవాలని తెలుస్తుంది మనకి. సో ఇవి ఏమి అంటే ఒక్కొక్క దానికి ఉండే ఇంపార్టెన్స్ ఏంటి, అవి ఎలా పనిచేస్తాయి అనేది నేను అంటే మైక్రోవేవ్ గురించి చెప్పాలంటే చాలా పెద్ద వీడియో అవుతుంది, చాలా పెద్ద టాపిక్కే అవుతుంది అనమాట. అది కావాలంటే మళ్ళీ వేరే వీడియో చేయొచ్చు. కానీ ఇప్పుడు ఈ వీడియోలో నేను చాలా సింపుల్గా అర్థమయ్యేటట్టు చెప్తాను. అంటే మైక్రోవేవ్ ఎందుకు ఉపయోగపడుతుంది, మామూలుగా ఓటీజీ కన్వెన్షనల్ అవెన్ ఎందుకు యూజ్ చేస్తాము, ఎయిర్ ఫ్రైయర్ ఎందుకు ఉపయోగపడుతుంది అనేది సింపుల్గా అర్థమయ్యేట్టు చెప్పడానికి ట్రై చేస్తాను. సో ఫస్ట్ మనకి మైక్రోవేవ్ అవెన్ అనేది ఏంటి అంటే, ఇంతకుముందు మనకి ఒక పాతకాలంలో బట్టీలు ఉండేవి, అంటే బేకింగ్ పర్పస్ మనకి బట్టీలు లాంటివి యూజ్ చేసేవాళ్ళు. సో అది పోయిన తర్వాత మెల్లగా ఎలక్ట్రిక్ అవెన్స్ వచ్చినాయి, గ్యాస్ అవెన్స్ వచ్చినాయి, ఇలా రకరకాల అవెన్స్ ఉన్నాయన్నమాట. సో ఇప్పుడు ఏంటంటే మనకి మైక్రోవేవ్ అవెన్ కూడా వచ్చింది. అంటే ఏది మనం ఏ అవెన్ యూజ్ చేసినా ఫైనల్ గోల్ ఏంటంటే మన ఫుడ్ని మనం కుక్ చేసుకోవాలి మనకు నచ్చినట్టుగా. అయితే ఈ మైక్రోవేవ్ అవెన్లో ఏంటి అంటే హీటింగ్ అనేది మైక్రోవేవ్స్ యూజ్ చేసి పదార్థం అనేది మనం వేడి చేసుకుంటాం అనమాట. సో ఇప్పుడు వచ్చే అన్ని మైక్రోవేవ్ అవెన్స్లో ఎలా ఉంటుందంటే మైక్రోవేవ్ ప్లస్ కన్వెక్షన్, అంటే మైక్రోవేవ్ కుకింగ్ ప్లస్ కన్వెక్షన్ కుకింగ్ కూడా రెండు మోడ్స్ అవైలబుల్గా ఉంటాయి మనకి. సో మైక్రోవేవ్ దేనికి యూజ్ చేస్తామంటే మనము ఆహారాన్ని వేడి చేసుకోవడానికి వాడతాము. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు మనం ఏదైనా వండేసిన ఆహార పదార్థం మిగిలిపోయింది అనుకోండి, దాన్ని మనం రీహీట్ చేసుకోవాలనుకుంటే మనము గ్యాస్ స్టవ్ మీద పెట్టి మనము రీహీట్ చేస్తే కొంచెం కనీసం మన హై ఫ్లేమ్లో పెట్టి మనం వేడి చేసుకున్నా సరే ఒక 2 నుంచి 3 నిమిషాలు పడుతుంది అది పూర్తిగా వేడి అవ్వడానికి. అదే మనం అవెన్లో అంటే మైక్రోవేవ్ అవెన్లో పెట్టి హీట్ చేసామంటే ఒక 30 సెకండ్స్లోనే అది వేడిగా అయిపోతుంది. ఎందుకంటే అది మైక్రోవేవ్స్ వల్ల అనమాట. సో అదేంటంటే క్విక్ హీటింగ్కి, చాలా ర్యాపిడ్ హీటింగ్కి మనకి మైక్రోవేవ్ అనేది ఉపయోగపడుతుంది. సో అది ఎలా వేడి చేస్తుందంటే సింపుల్ చెప్పడానికి ట్రై చేస్తాను. మనకి మైక్రోవేవ్ అవెన్లో ఏముంటుందంటే మ్యాగ్నెట్రాన్ అనే ఒక డివైస్ ఉంటుంది. అదేం చేస్తుందంటే మైక్రోవేవ్స్ని రిలీజ్ చేస్తుంది అనమాట. సో రిలీజ్ చేసినప్పుడు మైక్రోవేవ్స్ మొత్తం ఏమవుతాయి, అవెన్ ఛాంబర్ ఉంటుంది కదా, అవేం చేస్తుంది, ఆ ఛాంబర్లో మనకు మెటాలిక్ ఫ్రేమ్ ఉంటుంది కదా, దానికి తగిలి రిఫ్లెక్ట్ అయ్యి మన ఫుడ్ మీద పడుతుంది అనమాట. సో మనకి ఆ ఫుడ్ మీద పడినప్పుడు ఏమవుతుందంటే ఫుడ్ లోపల ఉండే వాటర్ మాలిక్యూల్స్ అంటే లైక్ ఫ్లూయిడ్స్, అంటే మన ఆహారంలో ఉండే తేమ, అంటే అది ఫ్యాట్స్ అయి ఉండొచ్చు లేకపోతే ఏదైనా లిక్విడ్ రూపంలో ఉన్న ఏదైనా అయి ఉండొచ్చు, దానిలో ఉండే ఆ తేమ వల్ల అంటే వాటర్ మాలిక్యూల్స్ ఆ మైక్రోవేవ్స్ని అబ్జార్బ్ చేసుకొని ఆ వాటర్ మాలిక్యూల్ అంటే నీటి అణువులు ఫాస్ట్గా వైబ్రేట్ అవుతాయి అనమాట. ఆ వైబ్రేట్ అయ్యే అంటే క్రమంలో ఒకదానికి ఒకటి రాసుకుంటే ఆ రాసుకునే క్రమంలో ఏమవుతుందంటే హీట్ జనరేట్ అవుతుంది. సో మీరు ఇప్పుడు అబ్జర్వ్ చేస్తే మనకి మైక్రోవేవ్లో మనం వేడి చేసినప్పుడు బయట ఉండే పాత్ర త్వరగా వేడెక్కదు, లోపల ఉండే ఆహారం మాత్రమే ఫాస్ట్గా వేడి అవుతుంది.
కొంతసేపు అయినాక పాత్ర కూడా వేడిగా అవుతుంది, ఎందుకంటే లోపల ఫుడ్ వేడయ్యి దానికి ఆ పాత్ర అంటుకొని ఉండటం వల్ల అది కూడా వేడి అవుతుంది అనమాట. మనం రీహీటింగ్ కోసం పెట్టే ఆ ఫుడ్లో మనకి తడి తేమ అంటే వాటర్ ఉండటం వల్ల ఆ వాటర్ అనేది మైక్రోవేవ్స్ని అబ్జార్బ్ చేసుకొని ఆ వాటర్ మాలిక్యూల్స్ ఫాస్ట్గా వైబ్రేట్ అవటం వల్ల వాటి మధ్య ఆ నీటి అణువుల మధ్య వచ్చే రాపిడి లేదా ఘర్షణ అంటే ఫ్రిక్షన్ వల్ల మనకి హీట్ జనరేట్ అయ్యి అట్లా ఆ ఫుడ్ అనేది వేడెక్కుతుంది అనమాట. సో అది మైక్రోవేవ్లో ఏంటి అంటే మనము టెంపరేచర్ని కంట్రోల్ చేసుకోలేము, మనకి ఇంత టెంపరేచర్లోనే అది వేడి అవ్వాలని మనం కంట్రోల్ చేసుకోలేము. సో మనకి ఏంటంటే చాలా క్విక్గా చాలా ఫాస్ట్గా రీహీటింగ్ అనేది మైక్రోవేవ్ ఉపయోగపడుతుంది. మనము దాంట్లో కాఫీ లాంటిది పెట్టేసుకోవచ్చు, సూప్స్ లాంటివి తయారు చేసుకోవచ్చు, ఏదైనా ఫుడ్ని రీహీట్ చేసుకోవాలనుకుంటే చేసుకోవచ్చు. నూడిల్స్ కూడా చాలా చాలా ఫాస్ట్గా అయిపోతుంది, మనం మామూలుగా స్టవ్ మీద చేసిన దాంతో పోలిస్తే చాలా ఫాస్ట్గా అయిపోతుంది అనమాట. మనము మ్యాక్సిమం ఏ రకం ఉన్నా సరే 10 మినిట్స్ కన్నా కూడా మైక్రోవేవ్ ఎక్కువ చేయాల్సిన అవసరం కూడా పడదు. అసలు రీహీటింగ్కి అయితే 30 సెకండ్స్ లేదా 1 మినిట్ లోపు రీహీట్ అయిపోతుంది. మరి మైక్రోవేవ్ చేసే ఆ పనిని ఈ ఎయిర్ ఫ్రైయర్ కన్వెన్షనల్ మామూలు ఓటీజీ అవి చేయలేవా అంటే చేస్తాయి, కాకపోతే ఏమవుతుందంటే ఆ 30 సెకండ్స్లో చేస్తే 15 నిమిషాల్లో చేస్తుంది అనమాట. సో వాటికి హీటింగ్ టైం రీహీటింగ్కి వాటి టైం ఎక్కువ తీసుకుంటాయి. సో అవి అంత ఉపయోగపడవు, దాని బదులు మనం పొయ్యి మీదే వేడి చేసుకోవచ్చు కదా, వాటిలో ఎందుకు పెట్టాం. సో మైక్రోవేవ్ అనేది క్విక్ రీహీటింగ్ అనేది చాలా ఉపయోగపడుతుంది. అలాగే మైక్రోవేవ్లో ఉండే కన్వెక్షన్ మోడ్ అది ఎందుకు ఉపయోగపడుతుందంటే మైక్రోవేవ్ అవెన్లోనే కన్వెక్షన్ మోడ్ మనం ఆపరేట్ చేసేటప్పుడు మనకి ఏమవుతుంది, ఒక హీటింగ్ ఎలిమెంట్ అనేది హీట్ని రిలీజ్ చేస్తూ ఉంటుంది, వేడిని. సో ఆ వేడిని రిలీజ్ చేసినప్పుడు ఒక ఫ్యాన్ కూడా తిరుగుతూ ఉంటుంది అనమాట. ఆ ఫ్యాన్ ఏం చేస్తుందంటే మనకి ఆ వేడి గాలిని సర్క్యులేట్ అయ్యే విధంగా చేస్తుంది ఆ ఛాంబర్లో. ఆ సర్క్యులేట్ అవ్వడం వల్ల ఏమవుతుందంటే మనకి లోపల పెట్టిన ఆహార పదార్థం బేక్ అవుతుంది. అంటే ఈ కన్వెక్షన్ మోడ్ అనేది మెయిన్గా దేనికి యూజ్ చేస్తారంటే బేకింగ్ పర్పస్కి యూజ్ చేస్తారనమాట. మైక్రోవేవ్ మోడ్లో ఉన్నప్పుడేమో వేడి చేసుకోవడానికి, కన్వెక్షన్ మోడ్లో ఉన్నప్పుడు మెయిన్గా బేకింగ్కి యూజ్ చేస్తాము. సో మనకు మైక్రోవేవ్ అవెన్లో ఇలాంటివి ఉంటాయి అన్నమాట. అంటే మనం మైక్రోవేవ్ మోడ్లో ఉన్నప్పుడు టెంపరేచర్ని మనకు కావాల్సిన టెంపరేచర్ సెట్ చేసుకోలేము, కానీ కన్వెక్షన్ మోడ్లో ఉన్నప్పుడు మాత్రం మనకు కావాల్సిన టెంపరేచర్ సెట్ చేసుకోవచ్చు. 180 డిగ్రీస్ అని 200 డిగ్రీస్ అని అట్లా మనకు నచ్చిన టెంపరేచర్ని మనం సెట్ చేసుకోవచ్చు. ఇప్పుడు ట్రెడిషనల్ అంటే కన్వెన్షనల్ అవెన్స్ అంటే ఎలక్ట్రిక్ అవెన్స్ ఉంటాయి కదా ఓటీజీస్, అవి ఎలా ఉపయోగపడతాయి, అవెన్ టోస్ట్ గ్రిల్ ఈ మూడింటికి అది ఉపయోగపడతాయి అనమాట. గ్రిల్లింగ్కి టోస్టింగ్కి అవెన్ అంటే బేకింగ్కి ఈ మూడింటికి అవి ఉపయోగపడతాయి. సో వాటిలో ఎలా ఉంటుంది అంటే వాటిలో హీటింగ్ ప్రాసెస్ అనేది చాలా స్లోగా ఉంటుందన్నమాట, మెల్లగా అవుతుంది హీటింగ్ అనేది. అయితే మనకి అసలు బేకింగ్ అనేది ఎట్లా జరుగుతుంది అంటే మనకి ఎప్పుడు ఆ బేక్ అవుతున్న పదార్థానికి డైరెక్ట్ ఫ్లేమ్ అనేది డైరెక్ట్ కాంటాక్ట్లోకి రాదు. ఒక వేడి వాతావరణాన్ని అట్మాస్ఫియర్ని క్రియేట్ చేసి దాంట్లో మనం బేక్ చేస్తాం అనమాట. పాతకాలం బట్టీల నుంచి మైక్రోవేవ్ అవెన్ నుంచి ఈ కన్వెన్షనల్ ఓటీజీ ఏదైనా సరే డైరెక్ట్గా ఫ్లేమ్కి కానీ దీనికి కాంటాక్ట్లోకి రాదు ఆ ఫుడ్ అనేది. ఆ వేడి వాతావరణం క్రియేట్ చేసి దాంట్లో మనం ఆహారాన్ని కుక్ చేస్తాం అనమాట. సో ఇప్పుడు ఈ కన్వెన్షనల్ ఓటీజీలో కూడా మనం ఏం చేస్తామంటే పైన ఒక 2 హీటింగ్ రాడ్స్ ఉంటాయి, కింద 2 హీటింగ్ రాడ్స్ ఉంటాయి. మనం యూజ్ చేస్తున్న మోడ్ని బట్టి అంటే బేకింగా, టోస్టా, గ్రిల్లా ఆ మోడ్ని బట్టి అదేంటంటే ఒక మోడ్లోనేమో పైన 2 హీటింగ్ రాడ్సే ఆన్లో ఉంటాయి, ఫ్యాన్ తిరుగుతూ ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ హోల్ చికెన్ అంటే పెద్ద చికెన్ మొత్తం మనం బేక్ చేస్తున్నాం అనుకోండి, మనకి కింద నుంచి ఎందుకు దాని థిక్నెస్ ఎక్కువ ఉంటుంది కాబట్టి మనకి కింద పార్ట్ పైన అంతా సమానంగా ఈవెన్గా బేక్ అవ్వాలి అంటే అది కుక్ అవ్వాలి అంటే మనకి కింద హీటింగ్ రాడ్స్ ఆన్లో ఉండాలి, పైన ఆన్లో ఉండాలి, ఫ్యాన్ కూడా తిరుగుతూ ఉండాలన్నమాట. అది ఆ ప్రాసెస్ అనేది చాలా స్లోగా జరుగుతుంది దాంట్లో కన్వెన్షనల్ ఓటీజీలో. సో దానికి మనం అది యూజ్ చేస్తాం అనమాట. అయితే ఈ కన్వెన్షనల్ ఓటీజీస్ వాటిలో కూడా రకరకాల మోడల్స్ ఉంటాయి. కొన్నింటికేమో పైన కింద హీటింగ్ రాడ్స్ ఉంటాయి. ఇప్పుడు నేను యూజ్ చేస్తున్న దాంట్లో కింద ఏం లేదు, పైన మాత్రమే ఉందన్నమాట. సో ఇలా డిఫరెంట్ మోడల్స్ ఉన్నాయి. కానీ ఏదైనా సరే అవి ఏంటంటే కొంచెం మైక్రోవేవ్ కుకింగ్తో పోలిస్తే, ఎయిర్ ఫ్రైర్ కుకింగ్తో పోలిస్తే, డీప్ ఫ్రైయింగ్తో పోలిస్తే దాని కుకింగ్ ప్రాసెస్ అనేది కొంచెం స్లోగా ఉంటుందన్నమాట. స్లోగా వేడిగా అవుతుంది, స్లోగా ఫుడ్ కుక్ అవుతుంది. అదే ఇప్పుడు ఎయిర్ ఫ్రైర్కి వచ్చేసరికి దీంట్లో లోపల అంటే ఒక హీటింగ్ కాయిల్ ఉంటుంది. సో ఆ కాయిల్ హీట్ ఎక్కిన తర్వాత మనకి వేడి గాలిని చాలా ర్యాపిడ్గా అంటే చాలా వేగంగా బ్లో చేయటం వల్ల ఆహారం అనేది వేడెక్కుతుంది. సో ఇప్పుడు దీంట్లో జరుగుతున్న ప్రాసెస్కి మైక్రోవేవ్ అవెన్లో ఉన్న కన్వెక్షన్ మోడ్లో ఉన్న ప్రాసెస్ కొంచెం సిమిలర్గా ఉంటుందన్నమాట. దాంట్లో కూడా లోపల క్రియేట్ అయిన వేడి వాతావరణాన్ని ఎయిర్ బ్లో చేయడం ద్వారా
మనము కన్వెక్షన్ మోడ్లో బేకింగ్ చేస్తాము. దీంట్లో కూడా అలానే చేస్తాము. కాకపోతే దీనికి దానికి డిఫరెన్స్ ఏంటి అంటే ప్రాసెస్ సేమ్గానే ఉంటుంది, కానీ కుకింగ్ స్పీడ్ డిఫరెంట్గా ఉంటుంది. ఎలా అంటే మైక్రోవేవ్ అవెన్లో ఉన్న కన్వెక్షన్ మోడ్లో ఫ్యాన్ అనేది కొంచెం స్లోగా తిరుగుతుంది. దానివల్ల ఏమవుతుందంటే స్లోగా బేక్ అవుతుంది వెన్ కంపేర్ టు ఈ ఎయిర్ ఫ్రైయర్. పైగా దాంట్లో ఏంటంటే దాని ఛాంబర్ అంటే లోపల ఉండే క్యావిటీ అనేది, ఆ కుకింగ్ ఛాంబర్ అనేది మనకు కొంచెం పెద్దగా ఉంటుంది. అదే ఎయిర్ ఫ్రైయర్లో ఏంటంటే మనకు కుకింగ్ ఛాంబర్ అనేది కొంచెం చిన్నగా ఉంటుంది అన్నమాట దాంతో పోల్చినప్పుడు. సో తక్కువ ప్లేస్లో మనకి ఒక హీటింగ్ కాయిల్ నుంచి వేడి అనేది ప్రొడ్యూస్ అవుతున్నప్పుడు దాంట్లో కన్వెక్షన్ మోడ్లో ఉండే ఫ్యాన్ తిరిగే స్పీడ్ కన్నా దీంట్లో ఫ్యాన్ తిరిగే స్పీడ్ ఎక్కువగా ఉండటం వల్ల ర్యాపిడ్ కుకింగ్ అనమాట, చాలా వేగంగా కుక్ అయిపోతుంది ఆహార పదార్థం. మనము ఎయిర్ ఫ్రైని మెయిన్గా దేనికి యూజ్ చేస్తామంటే డీప్ ఫ్రైకి సబ్స్టిట్యూట్గా యూజ్ చేస్తాము. మనం డీప్ ఫ్రై చేయాలంటే ఏం చేస్తాము, చాలా ఆయిల్ వేసి దాంట్లో వేయించి తీస్తాము. సో ఆ క్రమంలో ఏమవుతుందంటే మన ఆహార పదార్థాలు చాలా ఆయిల్ని అబ్జార్బ్ చేసుకుంటాయి, మనకి అది ఆరోగ్యానికి మంచిది కాదు. సో ఎయిర్ ఫ్రైర్ ఏం చేస్తుందంటే మనం ఉపయోగించే ఆయిల్ పర్సంటేజ్ని చాలా ఎక్కువ తగ్గించేస్తుంది. అంటే లైక్ 90% తక్కువగా ఆయిల్ యూజ్ చేయొచ్చు అనమాట. డీప్ ఫ్రైకి మనం ఒక 1/2 లీటర్ నూనె పోసామనుకోండి, అదంతా అవసరం లేకుండానే 1 టేబుల్ స్పూన్ ఆయిల్తో మనము, లేదా కొన్నిటి అసలు నూనె యూజ్ చేయకుండా కూడా మనము డీప్ ఫ్రై చేసిన లాగా చేసుకోవచ్చు. అది కాకుండా మనము మామూలుగా మైక్రోవేవ్ అవెన్లో కానీ కన్వెన్షనల్ ఓటీజీలో కానీ మనం ఎంతో కొంత ఫ్యాట్ అంటే ఆయిల్ అనేది యూజ్ చేయాల్సి వస్తుంది. అదే దీంట్లోకి వచ్చేసరికి ఏంటంటే మనము చాలా వరకు అంటే 90% మనం ఆయిల్ యూజ్ చేసి తగ్గించేసుకోవచ్చు అనమాట. మనకి సాచురేటెడ్ ఫ్యాట్స్, ట్రాన్స్ ఫ్యాట్స్ అని ఉంటాయి కదా, అవి మన ఆరోగ్యానికి మంచిది కాదు. చికెన్ని మనము దీంట్లో ఎయిర్ ఫ్రై చేసినప్పుడు లేదా డీప్ ఫ్రై చేసినప్పుడు రెండు పక్కన శాంపిల్స్ని పెట్టి చూస్తే మనం డీప్ ఫ్రై చేసుకున్నప్పుడు చికెన్లో ఉండే సాచురేటెడ్ ఫ్యాట్స్ ప్లస్ ట్రాన్స్ ఫ్యాట్ కన్నా కూడా ఈ ఎయిర్ ఫ్రై చేసినప్పుడు చికెన్లో ఉండే ట్రాన్స్ ఫ్యాట్ అండ్ సాచురేటెడ్ ఫ్యాట్స్ 50% తక్కువగా ఉంటాయి అన్నమాట. సో ఆ విధంగా మనకి డీప్ ఫ్రై కన్నా కూడా ఎయిర్ ఫ్రైయింగ్ అనేది చాలా హెల్దీ ఆప్షన్ అనమాట. చికెన్ అయితే 99% టేస్ట్ డిఫరెన్స్ ఉండదు. మనము డీప్ ఫ్రై చేసిన దానికి, మైక్రోవేవ్ అవెన్లో ఓటీజీలో గ్రిల్ చేసుకున్న దానికి, బయట బొగ్గుల మీద గ్రిల్ చేసిన దానికి అస్సలు టేస్ట్ డిఫరెన్స్ ఉండదు. ఎయిర్ ఫ్రైలో కూడా సేమ్ వితౌట్ ఆయిల్ అంటే చికెన్ మీద మనం కొంచెమే 1 టేబుల్ స్పూన్ ఆయిల్ స్ప్రే చేసినా కూడా సేమ్ టేస్ట్ మనకు వస్తుంది అన్నమాట. సేమ్ టెక్స్చర్ కూడా వస్తుంది టేస్ట్తో పాటు. నేను హ్యావెల్స్ తీసుకున్నా ఎయిర్ ఫ్రైర్, హ్యావెల్స్ ప్రోలైఫ్ గ్రాండ్ అనేది తీసుకున్నాను. దీంట్లో కూడా ఇంకేదో వేరేది కూడా ఉంది, కొంచెం దాని చుట్టానికి కూడా డిఫరెంట్గా ఉంటుంది, ప్లస్ దాని బాస్కెట్ సైజ్ కూడా చిన్నగా ఉంటుంది. నేను ఇది ఎందుకు తీసుకున్నానంటే మెయిన్గా నేను చూసినప్పుడు అంటే ఏప్రిల్లో నేను చూసినప్పుడు ఉన్న ఎయిర్ ఫ్రైస్లో దీని బాస్కెట్ సైజ్, ఫుడ్ బాస్కెట్ సైజు పెద్దగా ఉందన్నమాట, అందుకే తీసుకున్నాను. ఇది కింద ఉన్న ప్యాన్ సైజ్ వచ్చేసి 6.5 లీటర్స్, పైన వచ్చిన ఫుడ్ బాస్కెట్ సైజ్ వచ్చేసి 5 లీటర్స్ అనమాట. 2 సార్లు వేసుకోవాల్సిన అవసరం లేకుండా ఒక్కసారితోనే అయిపోతుందని చెప్పేసి నేను ఇప్పుడు ఈ బాస్కెట్ సైజ్ చిన్నగా ఉందనుకోండి, మనం 2 సార్లు వేసుకోవాల్సి వస్తుంది ఎక్కువ మంది ఉంటే కనుక ఇంట్లో. ఇలా ఇదేమో ప్యాన్ అనమాట, ఇది ఫుడ్ ప్యాన్ కింద ఉంటుంది, ఇదేమో బాస్కెట్. మనం దీంట్లో ఏదైనా పెట్టినప్పుడు పైన బాస్కెట్లో పెట్టినప్పుడు దాంట్లో ఏదైనా సరే కిందకి కారుతుంది కదా. ఫర్ ఎగ్జాంపుల్ చికెన్ మనం మ్యారినేట్ చేస్తాము, ఆ కుకింగ్ ప్రాసెస్లో ఆ మ్యారినేట్ కిందకి పడినప్పుడు ప్యాన్లో పడిపోతుంది అనమాట, మనం ఈజీగా క్లీన్ చేసుకోవచ్చు. సో ఇలా ఉంది అది. ఇప్పుడు చూపిస్తాను నేను. ఇది నేను ఫస్ట్ ఏప్రిల్లో ఆర్డర్ చేశాను, అంటే సెకండ్ టైం లాక్డౌన్ పెట్టినప్పుడు ఇది నేను ఏప్రిల్లో ఫస్ట్ టైం ఆర్డర్ చేశాను. అది అయితే ఈ ప్రోడక్ట్ వచ్చింది, కానీ అది ఏమైందంటే అమెజాన్ వాళ్ళ దగ్గర ఏదో ప్రాబ్లం వచ్చింది. ఆ పీస్ వాళ్ళ దగ్గరికి వచ్చిన తర్వాత డ్యామేజ్ అయిందని చెప్పేసి, అన్డెలివరబుల్ అని చెప్పేసి వెనక్కి పంపించేశారు. సో నేను ఏం చేశానంటే దాన్ని మళ్ళీ ఆర్డర్ చేశాను. వెంటనే మళ్ళీ ఆర్డర్ చేస్తే అంటే 24th రోజు ఏప్రిల్ 24th ఏప్రిల్కి ఆర్డర్ చేశాను. ఆర్డర్ చేస్తే అది ఏమైందంటే 1 వీక్ అయినా కూడా దాన్ని డిస్పాచ్ చేయట్లేదు, హర్యానా నుంచి రావాలి అది. సో నేను ఏం చేశానంటే లోకల్గా ఎక్కడైనా సరే షాప్ ఉంటుందా అని చెప్పేసి చూస్తే హైదరాబాద్ మొత్తంలో శివం రోడ్లో ఒక రిలయన్స్ డిజిటల్ స్టోర్ ఉంది, అక్కడ మాత్రమే ఈ ప్రోడక్ట్ ఒకటి అవైలబుల్గా ఉందంటే సచిన్ వెళ్ళి తీసుకొచ్చారు చూసి. సో ఇంటికి వచ్చిన తర్వాత నేను దీన్ని ఆర్డర్ క్యాన్సిల్ చేసేసాను. నేను అప్పుడు డిస్పాచ్ చేశారు మళ్ళీ, నేను ఆర్డర్ క్యాన్సిల్ చేద్దామని తీసినప్పుడు కల్లా అప్పుడు డిస్పాచ్ చేశారనమాట దీన్ని. సో ఇంకా అలా అయింది. ఇప్పుడు లాక్డౌన్ లేదు కాబట్టి ఇప్పుడు ఆర్డర్ చేస్తే వచ్చేస్తుంది ఈజీగానే. నేను హ్యావెల్స్ ప్రోలైఫ్ గ్రాండ్ ఎయిర్ ఫ్రైర్ తీసుకున్నాను. చక్కగా బొద్దుగా ముద్దుగా ఉంటుంది చూడటానికి.
ఇప్పుడు వేరే కొత్త బ్రాండ్స్ కూడా వచ్చినాయి, అవి కూడా బాగానే ఉన్నాయి. నేను తీసుకున్నప్పుడు అవి లేవు, కానీ ఇప్పుడు చూస్తే కొత్తగా అవి కూడా వచ్చినాయి, అవి కూడా బాగున్నాయి. మీరు చూసి ఏది బాగుంటే తీసుకోవచ్చు. దీనికి ప్రీసెట్ మెనూస్ అన్నీ మనం మామూలుగా ఇలా ఉన్నప్పుడు చూస్తే మనకి కనిపించవు. ఎప్పుడైతే మనం పవర్ ఆన్ చేస్తామో అప్పుడు ఇక్కడ డిస్ప్లే అవుతాయి అన్నమాట ఈ పైన భాగంలో. దీనికి కింద ఇట్లా బాస్కెట్ ఉంటుంది, జస్ట్ దీన్ని లాగటమే, ఇలా లాగితే వచ్చేస్తుంది. ఏం ప్రెస్ చేయని అవసరం లేదు, ఇలా లాగితే వచ్చేస్తుంది. ఇక్కడ చిన్న ఇట్లా ఉంటుంది, ఇక్కడ ప్రెస్ చేస్తే ఇలా వచ్చేస్తుంది అనమాట బయటికి బాస్కెట్. ఇది ఈజీగా క్లీన్ చేసుకోవచ్చు. ఇది డిష్ వాషర్ సేఫ్ కూడా. అవి నాన్ స్టిక్ కోట్ ఉంటుంది కాబట్టి మెటల్ స్క్రబ్బర్స్ లాంటివి యూజ్ చేయకుండా వేడిగా ఉన్నప్పుడు కూడా కడగకూడదు వీటిని. పూర్తిగా చల్లారిపోయిన తర్వాత ఈ ప్యాన్స్ మామూలుగా స్పాంజ్ ఉన్న స్క్రబ్బర్తో దీన్ని జెంటిల్ వాష్ చేయాలన్నమాట. అప్పుడు చాలా కాలం ఉంటుంది, చాలా చక్కగా పనిచేస్తుంది. ఇది రన్ అవుతున్న మధ్యలో ఏదైనా ఆపరేట్ చేయాలి, మధ్యలో మనం దీన్ని ఫ్లిప్ చేయాలి, దీని లోపల ఉన్న వాటిని షేక్ చేయాలనుకుంటే జస్ట్ మనం దీన్ని ఇట్లా లాగేసామనుకో, అంటే రన్నింగ్లో ఉన్నప్పుడే మనం దీనిలో లాగేయచ్చు అనమాట. లాగేస్తే ఏమవుతుందంటే ఇక్కడ ఇది ఆగిపోతుంది, దీని ఫంక్షనింగ్ అనేది ఆగిపోతుంది ఆటోమేటిక్గా. మళ్ళీ మనం దాన్ని లేదా మనము లోపల ఉన్న ఫుడ్ ఐటమ్కి ఆయిల్ రాయటం కానీ కొంచెము, లేదా ఏదైనా షేక్ చేసిన తర్వాత మళ్ళీ ఇలా పెట్టేయగానే అది ఆల్రెడీ ఉన్న ప్రోగ్రామ్ రెజ్యూమ్ అవుతుంది అనమాట. సో అలా పనిచేస్తుంది ఇది. ఇప్పుడు దీంట్లో ఏమేమి ప్రీసెట్ మెనూస్ ఉన్నాయో నేను మీకు చూపిస్తాను. స్విచ్ ఆన్ చేయగానే ఇక్కడ ఫస్ట్ అన్నీ డిస్ప్లే అవుతాయి అనమాట. ఒక 2 seconds డిస్ప్లే అయ్యి మళ్ళీ ఆగిపోతుంది. 2 seconds కూడా కాదు, జస్ట్ 1 second వరకు కనిపించి మళ్ళీ కనపడకుండా అయిపోతాయి అనమాట, ఆగిపోతుంది. ఇలా అనమాట అన్నీ కనిపిస్తాయి. జస్ట్ పవర్ బటన్ ఒక్కటే కనిపిస్తుంది. మనం పవర్ బటన్ ప్రెస్ చేస్తే ఇలా మనకి టెంపరేచర్ కనిపిస్తుంది. డిఫాల్ట్గా 190 degrees కనిపిస్తుంది. మనం ఏమి సెలెక్ట్ చేసుకోకుండా అలా కొంచెంసేపు వదిలేస్తే ఆటోమేటిక్గా 190 degrees సెంటిగ్రేడ్ దగ్గర 15 minutes పాటు అది కుక్ చేసే విధంగా స్టార్ట్ అయిపోతుంది అనమాట. సో మనము మాన్యువల్గా ప్రీసెట్ మెనూ సెలెక్ట్ చేసుకోవాలనుకుంటే ఇక్కడ ఎమ్ అనే ఆప్షన్ సెలెక్ట్ చేసుకుంటే మనకు ఒక్కొక్కటి కనిపిస్తూ ఉంటుంది అనమాట. ఇలా ఫ్రెంచ్ ఫ్రైస్, మళ్ళీ ఎమ్నే ప్రెస్ చేసుకుంటూ ఉండాలి మనకు కావాల్సింది కనిపించే వరకు. ఇక్కడ ఏమేమి ఆప్షన్స్ ఉన్నాయి కనిపిస్తూ ఉంటుంది. ఇవన్నీ ఉంటాయి దీంట్లో. సో మనం ఇట్లా ఎమ్ని ప్రెస్ చేస్తూ మనకు కావాల్సిన దగ్గరికి వెళ్ళినప్పుడు ఆపేయాలన్నమాట. ఆటోమేటిక్గా ఇట్లా స్టార్ట్ అయిపోతుంది. ఇప్పుడు నేను ఫర్ ఎగ్జాంపుల్ చికెన్ సెలెక్ట్ చేసుకున్నాను అనుకోండి, అది డిఫాల్ట్గా 20 minutes చూపిస్తుంది టైము. ఇంకా టెంపరేచర్ ఏమో మనకి 180 degrees సెంటిగ్రేడ్ చూపిస్తుంది. అలా కాకుండా దాన్ని మన టైము టెంపరేచర్ కావాలంటే మార్చుకోవచ్చు అనమాట. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు నేను 25 minutes కానీ 24 minutes కానీ కుక్ చేసుకోవాలనుకుంటే ఇలా టైం మార్చుకోవచ్చు. టెంపరేచర్ కొంచెం పెంచాలనుకున్నా కూడా ఇలా పెంచుకోవచ్చు అనమాట. తగ్గించుకోవాలనుకున్నా కూడా తగ్గించుకోవచ్చు. అంటే మనము దాన్ని ఆ టెంపరేచర్ అండ్ టైమర్ సెట్టింగ్స్ని చేంజ్ చేయాలనుకుంటే మనం రన్నింగ్లో ఉన్నప్పుడే మార్చేసుకోవచ్చు, కావాలంటే ఆపేసి మార్చాల్సిన అవసరం లేదు. అయితే ఇది మనకి ఎయిర్ ఫ్రైయర్ రన్నింగ్లో ఉన్నప్పుడు ఏమవుతుందంటే ఇక్కడ ఎయిర్ అనేది బయటకు వస్తూ ఉంటుంది దీంట్లోంచి. ఆపరేట్ చేయకుండా ఉన్నప్పుడు మామూలుగా ఏదైనా మూల పెట్టేసుకోవచ్చు. కానీ ఎప్పుడైతే మనం దీన్ని వాడుతున్నామో అంటే ఆపరేట్ చేస్తున్నామో అప్పుడు మాత్రం ఈ గాలి బయటికి పోవడానికి వీలుగా ఉండేలాగా వెంటిలేషన్ ఉండేలాగా చూసుకోవాలన్నమాట. అంటే దీన్ని గోడ పక్కన ఆనించి పెట్టకూడదు, కొంచెం ఓపెన్గా ఉండే ఏరియాలో పెట్టుకోవాలి. దీంతో పాటు మనకు ఒక ఇన్స్ట్రక్షన్ మాన్యువల్ ఇస్తారు, ఇంకా రెసిపీ బుక్ కూడా ఉంది. దీంట్లో కొన్ని రెసిపీస్ ఉంటాయి. ఫస్ట్ వీటిలోనే రెసిపీస్ మనం ట్రై చేసామనుకోండి కొంచెం ఐడియా వస్తుంది ఎలా తయారు చేయాలనేది మనకి. చూడండి, మలై చికెన్ టిక్కా, హనీ చిల్లీ పొటాటోస్ ఇలాంటివన్నీ ఇచ్చారు. అంటే మనం ప్రీసెట్ మెనూస్ని వాడకుండా మన సొంతగా మాన్యువల్గా కూడా ఆపరేట్ చేసుకోవచ్చు. అది ఎలాగంటే ఇప్పుడు నేను ఇది ప్రెస్ చేయగానే పవర్ ఆన్ అవుతుంది. ఇది ప్రెస్ చేయకుండా ఎమ్ అనేది ప్రెస్ చేయకుండా నేనే ఓన్గా టెంపరేచరు టైము 15 minutes అని కాకుండా 17 minutes కాకుండా ఇట్లా 20 నిమిషాలని లేదా 25 నిమిషాలు సెలెక్ట్ చేసుకోవచ్చు, అది తగ్గించుకోవచ్చు. అక్కడ టెంపరేచర్ కూడా అది 180 ఉంది కదా డిఫాల్ట్గా, నేను 200కి పెంచుకోవచ్చు, 190కి తగ్గించుకోవచ్చు, 180కి అట్లా
మన ఇష్టం అనమాట. మినిమం టెంపరేచర్ 80 ఉంది, మ్యాక్సిమం టెంపరేచర్ 200 ఉందన్నమాట. మినిమం టైం ఏమో 1 మినిట్ ఉంది. అంటే మనకు కావాలంటే 1 మినిట్ కూడా మనం చేసుకోవచ్చు. అంతా అయిపోయాక ఇంకొంచెం ఇంకొక నిమిషం చేస్తే బాగుంటుంది అనిపించింది అనుకోండి, ఇంకొక 1 మినిట్ మాన్యువల్గా పెట్టి కూడా చేసుకోవచ్చు. లేదంటే టైం మనకి మ్యాక్సిమం టైం వచ్చేసి గంట ఉందన్నమాట, 60 మినిట్స్ ఉంది. మినిమం టైం 1 మినిట్. మనం సెలెక్ట్ చేసుకున్నది ఆ కుకింగ్ అయిపోయిన తర్వాత 4 నుంచి 5 సార్లు బీప్ సౌండ్ చేసి మనం అలర్ట్ చేస్తుంది అనమాట. అయితే నేను చెప్పాలనుకుంది ఒక్కటే ఏంటి అంటే, దీన్ని అంటే హెల్దీగా ఉండటం కోసం తయారు చేసిన ఈ వస్తువుని తప్పుగా వాడి అన్హెల్దీ ఫుడ్స్ మాత్రం తయారు చేసుకోవద్దని నా చిన్న సజెషన్. అది దాన్ని పాటిస్తారని ఆశిస్తున్నాను. సో ఇప్పుడు దీని లోపల ఎలా ఉంటుందో చూపిస్తాను. మనం మా ఫుడ్ బాస్కెట్ తీసేస్తే లోపల ఇలా ఉంటుంది. ఇది బేస్ అనమాట. సో మనకి హీట్ అనేది ఇక్కడ ఉంటుంది, ఇక్కడ నుంచి వస్తుంది హీట్ అనేది. పైన ఒక కాయిల్ ఉంటుంది చూడండి, మీకు ఇక్కడ కాయిల్ కనిపిస్తుంది కదా, ఇది వేడిగా అయిపోతుంది అనమాట మనం ఆన్ చేయగానే. చాలా ర్యాపిడ్గా వేడి గాలి ఈ చిన్న ఛాంబర్లో తిరగటం వల్ల మనకి ఫుడ్ అనేది చాలా ఫాస్ట్గా వేడైపోతుంది అనమాట. మనం దీన్ని యూజ్ చేయడం అయిపోయిన తర్వాత వాడనప్పుడు దీనికి ఉన్న ఇది ఉంటుంది కదా ఈ కార్డ్, దీన్ని ఈ ప్లగ్ పీకేసి పక్కన పెట్టేసారు. దీన్ని ఇట్లా ప్లగ్ బోర్డ్కే సాకెట్లోనే ఉంచేసి పెట్టకూడదు. ఎందుకంటే చిన్నపిల్లలకి తెలియక పొరపాటున వచ్చేసి దీన్ని ఆన్ చేశారు అనుకోండి, అది డేంజర్ కదా. అందుకని చాలా జాగ్రత్తగా ఉండాలి. నిజం చెప్పాలంటే దీన్ని చాలా సింపుల్గా ఆపరేట్ చేయొచ్చు. అంటే పెద్ద చెప్పాల్సింది కూడా ఏముండదు. మనం ఒకసారి తీసుకొచ్చి ఓపెన్ చేసి ఆన్ చేయగానే తెలిసిపోతుంది ఈజీగా ఇది ఎలా చేసుకోవాలనేది. దీనికి వచ్చేసి 2 years మ్యానుఫ్యాక్చరర్స్ వారంటీ ఉంది. నేను కింద డిస్క్రిప్షన్ బాక్స్లో దీని లింక్ ఇస్తాను. అలాగే నేను సెర్చ్ చేసినప్పుడు అమెజాన్లో ఇది కాకుండా ఇంకొన్ని బాగున్న వాటి లింక్స్ కూడా ఇస్తాను. మీరు చూసుకొని వాటిని మీకు ఏది కావాలంటే అది తీసుకోవచ్చు. మేము ఈ ఎయిర్ ఫ్రైర్ని వాడినప్పుడు అప్పుడప్పుడు కొన్ని ర్యాండమ్గా తీసిన వీడియో క్లిప్స్ ఉన్నాయి, పెడుతున్నాను చూడండి. ఈ ఎయిర్ ఫ్రైర్లో చేసిన వెజ్ రెసిపీస్లో నాకు బాగా నచ్చింది ఏంటంటే, ఈ క్యాలీఫ్లవర్ ఇంకా బ్రోకలీ ఫ్లోరెట్స్ని దాంట్లో పెట్టేసి పైన కొంచెం చీజ్, పాస్తా సీజనింగ్, చిల్లీ ఫ్లేక్స్ వేసి ఒక 5 నిమిషాల పాటు దాన్ని ఎయిర్ ఫ్రై చేస్తే చాలా బాగుంది టేస్ట్. ఆ రోజు వీడియో తీయలేదు కానీ బాగా అనిపించింది. దీంట్లో నేను ఒకసారి కేక్ ట్రై చేశాను. అంటే అసలు మామూలుగా అవెన్లో లాగా వస్తుందో లేదో టెస్ట్ చేద్దామని చెప్పి చేశాను. సర్ప్రైజింగ్గా చాలా బాగా వచ్చింది. యాక్చువల్ చెప్పాలంటే అవెన్లో ఎంత బాగా వస్తుందో అంత బాగా వచ్చింది అది అందుకే నేను వీడియో కూడా తీసి పెట్టాను. ఆల్రెడీ ఆ వీడియో పెట్టాను చూడండి, డిస్క్రిప్షన్ బాక్స్లో ఇస్తాను. అదే కట్ చేసి మళ్ళీ ఇక్కడ పెట్టాను. ఇప్పుడు నాకు తెలిసి పిజ్జా ఇవి కూడా బాగా వస్తాయని అనుకుంటున్నాను. ఇట్లాంటి ఎలక్ట్రిక్ అప్లయన్సెస్లో దీంట్లో సరే కొన్ని ప్రీసెట్ మెనూస్ ఉంటాయి. ఎయిర్ ఫ్రైర్లో కొన్ని ప్రీసెట్ కుకింగ్ ఆప్షన్స్ ఉంటాయి, మైక్రోవేవ్ అవెన్లో ఉంటాయి. సో మనం ఏం చేస్తామంటే వాళ్ళ ప్రీసెట్ మెనూ ఆప్షన్స్ క్రియేట్ చేసినప్పుడు ఏం చేస్తారంటే, ఏ పదార్థాన్ని ఎంతసేపు వండితే అది పూర్తిగా ఉడుకుతుంది, ప్లస్ దాంట్లో ఉండే న్యూట్రియంట్స్ పోకుండా ఉంటాయో చూసుకొని వాటి ప్రకారం వాళ్ళ ప్రీసెట్ మెనూస్ని తయారు చేస్తారు. కానీ మనం ఏం చేస్తామంటే, ఫర్ ఎగ్జాంపుల్ ఫ్రెంచ్ ఫ్రైస్ ఉన్నాయి అనుకోండి, ఫ్రెంచ్ ఫ్రైస్ మనకి ఇప్పుడు ఎయిర్ ఫ్రైర్లో మనం కనుక బేక్ చేస్తే అవి ఎలా అవుతాయి అంటే, కొంచెం డీప్ ఫ్రై చేసిన దానికన్నా కొంచెం తక్కువగా క్రిస్పీగా ఉంటాయి. అవి కలర్ కూడా దానిలో రాదనమాట, తెల్లగానే ఉంటాయి, కొంచెం గోల్డెన్ కలర్లోకి మారు. మనం ఏం చేస్తాము, ఆ ప్రీసెట్ మెనూలో ఉన్న టైం కన్నా ఇంకొంచెం సేపు ఎక్కువసేపు మనం దాన్ని బేక్ చేయడానికి ట్రై చేస్తాము ఈ ఎయిర్ ఫ్రైర్లో. అయితే మనము ఫ్రెంచ్ ఫ్రైస్ని డీప్ ఫ్రై చేసినప్పుడు ఒక శాంపుల్ తీసుకొని ఎయిర్ ఫ్రైర్లో చేసినప్పుడు, అంటే ఎయిర్ ఫ్రైర్లో వాళ్ళు ఇచ్చిన ప్రీసెట్ మెనూలో ఉన్న టెంపరేచర్ కాకుండా ఇంకొంచెం ఎక్కువసేపు పెట్టి దాన్ని ఫ్రై చేసేసి రెండింటినీ శాంపిల్స్ని పక్కన పెట్టి చూస్తే యాక్రిలమైడ్ అని ఒకటి ఉంటుందన్నమాట. యాక్రిలమైడ్ అనేది కెమికల్. అది ఎప్పుడు ప్రొడ్యూస్ అవుతుందంటే, మనము కొన్ని రకాల అంటే స్టార్చీ ఫుడ్ని మనము హై టెంపరేచర్స్ దగ్గర వండినప్పుడు అది విడుదలవుతుంది అనమాట. అది ఎక్కువగా మనం తీసుకుంటే క్యాన్సర్ వచ్చే అవకాశం ఉంటుంది. సో మనకి ఫ్రెంచ్ ఫ్రైస్ని డీప్ ఫ్రై చేసినప్పుడు యాక్రిలమైడ్ అనేది వస్తుంది, ఇది ఎయిర్ ఫ్రై చేసినప్పుడు కూడా వస్తుంది. ఎయిర్ ఫ్రైయర్లో అది సరిగ్గా అవ్వలేదు కదా అని చెప్పి ఇంకా ఎక్కువ టెంపరేచర్ దగ్గర ఇంకా ఎక్కువసేపు అనుకున్న ఫ్రెంచ్ ఫ్రైస్ని ఉంచితే, ఆ 2 శాంపిల్స్ని టెస్ట్ చేస్తే డీప్ ఫ్రై చేసినప్పుడు ప్రొడ్యూస్ అయిన యాక్రిలమైడ్ కన్నా కూడా ఎయిర్ ఫ్రైయర్లో ఎక్కువ వచ్చిందంట. సో మనము ఏదైనా సరే మనకు వస్తువుని తయారు చేసినప్పుడు అది మనం మంచికే తయారు చేస్తారు, సాధ్యమైనంత వరకు మనకి హాని కలగకుండా ఆరోగ్యానికి తయారు చేస్తారు.
కానీ ప్రాబ్లం ఎక్కడ వస్తుందంటే మనం దాన్ని లిమిట్స్ని దాటి మనకు నచ్చినట్టుగా యూజ్ చేయడం వల్ల ప్రాబ్లమ్స్ వస్తాయి అన్నమాట. అంటే దాన్ని మిస్యూజ్ చేయడం వల్ల మనకు ప్రాబ్లమ్స్ వస్తాయి. అందువల్ల ఏం చేయాలంటే మనము సాధ్యమైనంత వరకు ప్రీసెట్ మెనూస్ యూజ్ చేయడం మంచిది, మన సొంతగా మాన్యువల్గా ఆపరేట్ చేసే కన్నా కూడా. ఇది నేను మీతో పాటు సచిన్ కూడా చెప్తున్నాను. ఎందుకంటే యాక్చువల్గా అసలు నాకు ఎయిర్ ఫ్రైర్ కొనే ఉద్దేశమే లేదు, అసలు దాని ఆలోచన లేదు. ఒక 2-3 months బ్యాక్ మా తమ్ముడు ఇంతకుముందు యూఎస్లో ఉండేవాళ్ళు, వాళ్ళు తిరిగి ఇక్కడికి వచ్చేసారనమాట. నేను ఎప్పుడూ ఇవి ప్రోడక్ట్ రివ్యూ వీడియోస్ పెడుతూ ఉంటాను కదా, సో నాకు తెలుసు అని అనుకుని తను అక్క మన ఇండియాలో ఏ ఎయిర్ ఫ్రైర్ అయితే బాగుంటుందని అడిగాడు నన్ను. ఎయిర్ ఫ్రైర్ ఎందుకు నాన్న, మీ ఇంట్లో అవెన్ ఉంది కదా అని అన్నా నేను. సో తను ఏం చెప్పాడంటే నాకు అక్కడ యూఎస్లో అవెన్, ఇది ఓటీజీ, మైక్రోవేవ్ ఓటీజీ 2 ఉన్నా కూడా నేను ఎయిర్ ఫ్రైర్ యూజ్ చేసేవాడిని, ఎందుకంటే ఫాస్ట్గా అయిపోతుంది, ప్లస్ అది ఆయిల్ తక్కువ తీసుకుంటుంది అని వాడేవాళ్ళం అని చెప్పాడు. అప్పుడు నేను దాని గురించి ఆలోచించాను అనమాట. సచిన్ చెప్తే తనకేంటంటే ఈ మధ్య ఒక వీక్లీ 1 or 2 మా అమ్మాయి వచ్చిన కలిసి వాళ్ళు నైట్ డిన్నర్ తయారు చేస్తున్నారు. అయితే తనకి మైక్రోవేవ్ అవెన్ను మామూలు ఇది ఓటీజీ యూజ్ చేయడం చాలా కష్టంగా ఉంటుంది తనకి. సో ఈజీ ఆప్షన్ ఎత్తుకోవడానికి కోసం ఆలోచించినప్పుడు నేను చెప్పేసరికి ఇది కొందాం అనుకున్నాను. నేను 1-2 సార్లు మాత్రమే వాడాను, ఎక్కువగా అయితే సచిన్ను మా అమ్మాయి వాడుతున్నారు దీన్ని. వాళ్ళకి చాలా ఈజీగా ఉందన్నమాట ఇది యూజ్ చేయడం. అలా అని చెప్పేసి మీ పిల్లల్ని వాడమని చెప్పట్లేదు, చిన్నపిల్లల్ని అసలు వాడనివ్వకూడదు. ఎందుకంటే వర్కింగ్లో ఉన్నప్పుడు ఏమవుతుంది, లోపల ఒక కాయిల్ ఉంటుంది, చాలా హీట్ అవుతుంది అనమాట. పొరపాటున బాస్కెట్ లాగేసి పిల్లలు చేయబెట్టారనుకోండి కాలిపోతుంది. సో చిన్నపిల్లల్ని మాత్రం రానియకూడదు దీని దగ్గరికి, మనం జాగ్రత్తగా చూస్తూ ఉండాలి. ఎయిర్ ఫ్రైర్లో అంటే మనం డీప్ ఫ్రై చేసుకునేవన్నీ దీంట్లో చేసుకోవచ్చు అని చెప్పాను కదా. అంటే వడలో మనం డీప్ ఫ్రై చేస్తాం, గారెలు, పునుగులు లాంటివి డీప్ ఫ్రై చేసుకుంటాము, ఇంకా పూరీలు అలాంటివి చేస్తాము, అలాంటివి కూడా దీంట్లో చేసుకోవచ్చా అంటే బ్యాటర్ ఉన్నవి అంటే జారుగా ఉండే బ్యాటర్స్ లాంటి వాటిని దీంట్లో మనం యూజ్ చేయలేము, వాటికి మాత్రం మనము మామూలుగా డీప్ ఫ్రైయింగే చేసుకోవాలి. అయితే మనము ఈ గారెలు ఇలాంటివి అయితే రోజు వేసుకోము కదా, ఎప్పుడన్నా అకేషనల్గా వేసుకుంటాము. సో పూరీ లాంటివి తగ్గించుకుంటే మంచిది. ఎప్పుడన్నా 15 రోజులకు ఒకసారి, 4 రోజులకు ఒకసారి చేసి తగ్గించుకోవాలన్నమాట డీప్ ఫ్రైయింగ్ రెసిపీస్ అన్నీ. సో దీంట్లో మనం కావాలంటే సమోసా ఉంటుంది కదా, సమోసాని డీప్ ఫ్రై చేసే బదులు మనము దీంట్లో చేసుకోవచ్చు. ఇంకా ఇవి కట్లెట్స్, వెజిటేబుల్ కట్లెట్ ఉంటుంది కదా, అవి కూడా చేసుకోవచ్చు. అలాంటివన్నీ చేసుకోవచ్చు. మనం స్వీట్ పొటాటో బేక్ చేసుకోవచ్చు, అలాంటివన్నీ చేసుకోవచ్చు. కాకపోతే కొంతమంది ఎయిర్ ఫ్రైర్లో ముందే అంటే మార్కెట్లో దొరికే ఫ్రోజన్ చికెన్ నగెట్స్ లాంటివి, ఫ్రెంచ్ ఫ్రైస్ లాంటివి తీసుకొచ్చి చేస్తూ ఉంటారు. కానీ నా సజెషన్ ఏంటి అంటే ఎయిర్ ఫ్రైయర్ని హెల్దీగా అంటే ఒక హెల్దీ ఆప్షన్ లాగా చూస్ చేసుకున్నప్పుడు దాన్ని హెల్దీగానే వాడాలని నా ఉద్దేశం. దాంట్లో ప్రీ ప్రాసెస్డ్ ఫుడ్స్ అన్నీ తీసుకొచ్చి పెడితే కూడా మనకి మనం ఎయిర్ ఫ్రై చేసుకున్నా కూడా దానివల్ల ఉపయోగం ఉండదు, మనకు అవి అనారోగ్యాన్ని కలగజేస్తాయి అన్నమాట. ఈ ఎయిర్ ఫ్రైయర్ లింక్ నేను మీకు కింద డిస్క్రిప్షన్ బాక్స్లో ఇస్తాను. అదే కాకుండా ఇంకొన్ని మంచి మోడల్స్ కూడా వాటి లింక్ డిస్క్రిప్షన్ బాక్స్లో ఇచ్చాను, చూడండి. ఈ వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నాను, ఉపయోగకరంగా ఉందని కూడా అనుకుంటున్నాను. నా తర్వాత వీడియోలో మళ్ళీ కలుద్దాము. అంతవరకు బిలేజ్ బిందు, బాయ్.